హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన మొబైల్ ఉంటుంది కదా, మన మొబైల్లో మనకు తెలియకుండానే మన వాయిస్ కానీ మన ఏవైతే యాప్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా యూజ్ చేసేటి ఆటోమేటిక్గా మన డాటా అనేది తీసుకొని వేరే అవతల పర్సన్ షేర్ చేసే అవకాశం అయితే చాలా మట్టుకు ఉంటుందన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ, ఎక్కడ చేసుకోవాలి, అవన్నీ చెప్పేసి మీకు డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానమాట. సో వీడియో వచ్చేసి క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో యథావిధిగా మీకు ఏం చెప్తూ ఉంటానంటే, లైవ్లో మీకు డైరెక్ట్ ఆప్షన్స్ చూపెట్టుకుంటా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే చెప్తానమాట. అది ఎందు గురించి వరకు అయితే ఏం కథ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి ఏం చేసుకోవాలి, సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీ గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో ఆ గూగుల్ని అయితే ఓపెన్ చేసుకోండి. లేకపోయింది అనుకోండి, మీరు సర్చ్లో టైప్ చేసినా సరే గూగుల్ అని ఈ విధంగా టైప్ చేసిరు అనుకోండి, సింపుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా రాగానే మీకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ రెండు రకాలు వాడి మన గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి సైడ్లో ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు కిందికి ఈ విధంగా కొద్దిగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాంట్లోనే మనకు థర్డ్ ఆప్షన్లో పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డాటా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని అయితే ప్రెస్ చేద్దాం. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లైవ్లో డైరెక్ట్ చూడొచ్చు, ఇక్కడ యాప్ సెక్షన్ ఉంది, అదేవిధంగా అదర్ డివైస్ సోర్సెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే మన మొబైల్లో ఏవైతే యాప్స్ ఇన్విజిబుల్గా ఉంటాయో అవి వచ్చేసి ఇక్కడ డాటా అనేది షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బై డిఫాల్ట్గా ఇవన్నీ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆన్ అయిపోయినాయి. సో వీటిని మనం ఏం చేసుకోవాలి, మ్యాప్స్ సంబంధించింది కానీ అదేవిధంగా జీమెయిల్ సంబంధించింది కానీ ఒకవేళ మీరు ఓపెన్ చేసారు అనుకోండి, వేరే రకరకాల యాప్స్ అనేవి మీ ఏదైతే డాటా ఉంటుందో అవి షేర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఆ ఆప్షన్ అయితే హెడ్లైన్లో చూడొచ్చు, పర్సనల్ షేర్ డాటా అనేది ఎందుకు వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీరు చదువుకోవచ్చు కావాలనుకుంటే. లెట్ గూగుల్ యాప్స్ యూస్ టు డాటా షేర్డ్ దిస్ యాప్స్ అండ్ అదర్ సోర్సెస్ టు ఇంప్రూవ్ యువర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ విత్ థింగ్స్ లైక్ బెటర్ రికమెండేషన్ సజెషన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ కనుక మీకు ఎనేబుల్ అయితే ఏవైతే గూగుల్ సంబంధించిన డాటా కానీ అవి వచ్చేసి గూగుల్ సంబంధించింది మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తూ ఉంటారో ప్లే స్టోర్ నుంచి డైలీ, లేకపోతే వాట్సాప్ సంబంధించిన ఏవైతే యూజ్ చేస్తూ ఉంటారో ఇవి వచ్చేసి మనకి ఈ షేర్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో నా మొబైల్లో వచ్చేసి ప్రస్తుతానికి రెండే యాప్స్ చూపెడుతుంది కదా, అవి కూడా మొబైల్ యాప్స్ చూపెడుతుంది కాబట్టి మీ మొబైల్లో వేరే థర్డ్ పార్టీ యాప్స్ కనుక ఇన్స్టాల్ అయి ఉంటే వెంటనే దాన్ని అయితే ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఆ ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్లో యూసేజ్ అండ్ డయాగ్నోలాజిక్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే, ఇక్కడ మనకు సంబంధించిన ఏవైతే యూసేజ్ డాటా ఉంటుందో, మనం ఏదైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం మొబైల్ని, మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, రకరకాల యాప్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన డాటా అనేది ఎంతో కొంత కలెక్ట్ చేసుకుంటే వేరే థర్డ్ పార్టీ యాప్స్కి ఏవైతే ఉంటాయో వాటికి షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో పైంది ఇది వచ్చేసి ఎనేబుల్ చేసుకున్నట్టయితే అని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ కూడా మనకు క్లియర్గా ఉంది. అదేవిధంగా మన బ్యాటరీకి సంబంధించిన హెల్త్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ చాలా మట్టుకు బ్యాక్గ్రౌండ్లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మీరేం చేసుకోవాలి, దీన్ని సింపుల్గా అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను చదువుతలేను అనమాట. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఇక్కడ డీటెయిల్గా చదువుకోవచ్చు. సో ఇది చదివినట్టయితే చాలా మట్టుకు లేట్ అవుతుంది, అదేవిధంగా మీకు అనేది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకొని చదువుకొని ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అనేది మీరు ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లో ఒక ఆప్షన్ అయితే ఉన్నది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాడ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ యాడ్స్ అనేది పెద్ద పని అయితే క్రియేట్ చేసి పెడతాయి అనమాట. మన బ్యాక్గ్రౌండ్లో మొబైల్లో ఎటువంటి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనకు. సో డైలీ నార్మల్గా చాలామందికి చాలా రకాల యాడ్స్ వస్తూ ఉంటాయి, మన రిలేటెడ్ సంబంధించినవి, మనం ఏవైతే వాడుతూ ఉంటామో రెగ్యులర్గా, మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అవే యాడ్స్ మనకు చాలా రకాలుగా షో కావడం జరుగుతుంది అనమాట. సో అంతా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అవుతుంది అనమాట, ఈ ప్రాసెస్ నుంచి. సో మీరు ఇక్కడ కొత్త ఓపెన్ చేస్తున్నట్టయితే మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అడ్వర్టైజింగ్ ఐడి డిలీట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. నాకు ఏం లేదు, ఇదివరకే డిలీట్ చేసేసిన, స్క్రీన్ రికార్డింగ్ చేద్దాం అనుకుంటే కాలేదు. సో ఈ విధంగా మీరు ఏం చేసుకుంటారంటే ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఏదైతే అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి ఉంటుందో దాన్ని అయితే డిలీట్ చేసేనికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఆ డిలీట్ మీద ప్రెస్ చేసి డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీకు ఎటువంటి యాడ్స్ అనేవి రికమెండ్ చేయదు. సో అదేవిధంగా మీకు పర్సనల్ డేటా అనేది ఎటువంటి షేర్ కాదనమాట, వేరే థర్డ్ పార్టీ యాప్స్కి కానీ వేరే రకరకాల యాప్స్కి కానీ వెబ్సైట్స్ కానీ షేర్ అనేది అసలుకే కాదనమాట. సో ఈ విధంగా ఇక్కడైతే మీరు చూసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు ఆప్షన్ అయితే చూపెడతలేదు అది. సో నేను ఆల్రెడీ డిలీట్ చేసి పెట్టాను కాబట్టి మీకైతే కంపల్సరీగా షో అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్స్లో రాయండి. అవన్నీ చదివేసి మీకు కావాల్సిన వీడియోని అయితే ముందు తీసుకొస్తారనమాట. సో కంపల్సరీగా కామెంట్స్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.